నమస్కారం అండి. నా పేరు గెట్టి సత్యనారాయణ. నేను బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్‌గా ఉన్నాను. అంటే మేము ఈ పొత్తులో విభాగంగా బీజేపీ, టీడీపీ, జనసేనలో మేము సీట్ ఆశించాం కాకినాడకి. అంటే కాకినాడ ఎప్పుడు ఇంతకుముందు కూడా మన కృష్ణరాజు గారు ఎంపీగా నెగ్గారు. అలాగే తర్వాత మన పిఠాపురం కూడా నెగ్గింది. ఈ మధ్యకాలంలో మేము కాకినాడ చాలా బాగా పనిచేసాం. మాకు నిజంగా సీట్ వస్తే మేము నెగ్గుదాం ఉద్దేశంతో మేము నిజంగా ఆశపడ్డాం. చాలా ఆశపడ్డాం, మామూలు కూడా కాదు. మేము గత 5 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్య పరిశీలించేందుకు ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా కరోనా టైంలో ఎవరు రాలేదు. మేమే ఎక్కువగా మా బీజేపీ వాళ్ళు, మరీ ముఖ్యంగా నేను చాలా ఎక్కువ పనిచేసాను. చాలామంది తెలిసిన విషయమే. అందులో భాగంగా మాకు అంటే కొండబాబు ఇవ్వడం మేము బాధపడటం అంటే కొండబాబు గారు చెడ్డని నేను అన్న కానీ ఆయనకి ఇవ్వడం వల్ల మేము చాలా బాధపడే యథార్థం. ఆయన వచ్చి కలిశారు నన్ను. అంటే వచ్చి మద్దతు ఇమ్మన్నారు. కానీ పొత్తులో భాగంగా మా పార్టీ నిర్ణయిస్తే మేము చేయడానికి ఇబ్బంది పడం. కానీ మా పార్టీ పెద్దలు మనం పిలిచి మీరు పనిచేస్తున్నారు కదా, మీరు ఈ విధంగా జరిగింది కాబట్టి మమ్మల్ని పిలిపించి మీకు న్యాయం చేస్తాం అని అంటే మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఆ రోజు కూడా కొండబాబు గారు వస్తే మేము నువ్వు అనకూడదు. ఎందుకంటే ఎనిమిది వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా మా ఇంటికి ఆశించే విధానంలో ఉన్నాం. నేను వ్యక్తిగతంగా అలా ఉన్నాను, మా పార్టీ విధానం అదే విధానం. అందుచేత ఆ రోజు 9:30కి వచ్చారు. వచ్చినప్పుడు నేను పక్కన కూర్చొని మేము సపోర్ట్ చేస్తాం. కానీ రేపు పొద్దున మీరు నెగ్గిన తర్వాత మా పార్టీ కార్యకర్తలకి మా పార్టీకి న్యాయం చేస్తే చేస్తామని చెప్పడం జరిగింది. అంతే. మేము దొంగదపడే మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికైనా మా పార్టీ మమ్మల్ని పిలిపించి న్యాయం చేస్తానంటే మేము సపోర్ట్ చేయడానికి వెనకాడం. కానీ ఈ సీటు మాత్రం మా బీజేపీకి ఇస్తే మేము నెగ్గి చూపించే ఒక సత్తా మాకు ఉంది. నాకు ప్రజల్లో ఒక మంచి మద్దతు ఉంది. మా పార్టీ నాకు ఉంది, మా ప్రజల్లో మా పార్టీ కూడా ఉంది. అంటే దానికి కారణం మా మోడీ గారి విధి విధానాలు, ఆయన స్కీమ్స్ అని నిర్ధారణగా చెప్పగలను. నాకు మా పార్టీ నుంచి సపోర్ట్ ఉంది. అలాగే టీడీపీ కార్యకర్తలు ఇష్టపడతాను నన్ను. నేను ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తిని. అలాగే నేను కొండబాబు అని ఏ విధంగా ఆయన విధించే విధానం మాత్రం కాదు. ఆయన మిత్రుడు ఎప్పుడు మిత్రుడిగా గౌరవిస్తాను. కానీ వాళ్ళందరికంటే కూడా నేను ఒక చదువుకున్న వ్యక్తిని. నాకు ప్లానింగ్ అంటే ఉంది. ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ నేను చేసే తత్వం నాకు ఉంది. అలాగే మిగిలిన అన్ని హాస్పిటల్ కూడా ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటూ మీకు మన చదివిన చెప్పుకుంటూ మరొకసారి పార్టీ నిర్ణయించుకుంటే మేము అటు ఆయన చెప్పినా మాకు చెప్పినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మాకు మాత్రం న్యాయం చేయాలని ఇస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే పార్టీ వల్ల కూడా ఖచ్చితంగా మీరు వచ్చే అవకాశం మీకు ఉందండి అని చెప్పడం జరిగింది. నేను ప్రయత్నం చేశానండి. అంటే ఎప్పుడు కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ సత్తా నాకు ఉంది. నాకు కాకినాడ సిటీ అంటే విపరీతం గౌరవం. నేను 40 ఏళ్ళ నుంచి కాకినాడలో పుట్టి పెరిగి ఇక్కడ ఈ రోజుని నేను కాకినాడ ప్రజల వాళ్ళని చాలా అభివృద్ధి చెందాను. ఈరోజు మంచి పని అవడం నాకు ప్రజలే. వాళ్ళకి నేను ఏదైనా న్యాయం చేసే అవకాశం. రెండోది, నా రుణం తీసుకునే ఉద్దేశంతో నేను ఆశించాను. దానికి ఏంటంటే నాకు మా భార్య కానీ, నా క్యారెక్టర్ కానీ, నా పిల్లలు కానీ మా మంచితనానికి, నా విధానానికి సపోర్ట్ చేస్తున్నారు. నా కార్యకర్త ఎంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరూ కూడా మీకు వస్తే మాకు వచ్చే వీలవుతే పనిచేస్తామని చెప్పడం జరిగిందండి. నేను మా పార్టీ అధినాయకత్వం ఆలోచించి నా వ్యక్తిత్వం, నా చదువు, నా ప్రజలు ఉన్న మనన్నా చూసి ఆలోచించి నాకు కాకినాడ సీట్ ఇస్తే నేను నెగ్గించి ఖచ్చితంగా బీజేపీ అకౌంట్లో వేసి నేను బీజేపీ విలువ పెంచే విధానం నేను చేస్తూ కాకినాడ అభివృద్ధి పథంలో నేను నడుపుతానని మేము హామీ ఇస్తున్నానండి.